ప్రియులరా, కొన్నిసార్లు చాలామంది తప్పులు చేయడానికి, పాపం చేయడానికి, దారి తప్పిపోవడానికి ఎవరెవరి మీదో నెపాలు వేస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు సరిగ్గా లేరండి, అందరూ బట్టి నేను దారి తప్పిపోయానండి. లేదా మా బంధువులు సరిగ్గా లేరండి, వారు నన్ను ప్రక్కదారి పట్టించేశారండి. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క సరిగ్గా లేనందువలన నేను ప్రక్కదారి పట్టేశానండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. అయితే కోరహ కుమారులు లాంటి వాళ్ళకి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి దారి తప్పిపోయినా బిడ్డలు దారి తప్పిపోవాలా, దేవుని వైపు చూడడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు వారిని అసాధారణమైన రీతిలో ఆయన వాడుకున్నారు. ఈ 84వ కీర్తనలో వారు రాస్తూ అంటున్నాడు, దేవుని మందిర ఆవరణలు చూడాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామో. జీవం గల దేవుడు ఆయన మా దేవుడు, మా రాజు అని చాలా చక్కగా రాసుకుంటూ వస్తూ, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఆయన మందిరంలో నివసిస్తారో అలాంటి వారందరూ కూడా నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు.